నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అండ్ అలాగే పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి రుచికరమైన వంటల్ని మనకు చేసి చూపించడానికి. మరి అవేంటో చూడాలంటే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి కదా, స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ చేసి చూపిస్తారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు ఎవరు మెయిల్ చేశారో. ఓకే అండి. ఓకే, సో శ్రీదేవి గారు మెయిల్ చేశారు. రాజు గారు దోసకాయ నువ్వుల పులుసు తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే, చాలా మంచి డిష్ అండి. టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. ఎందుకంటే అంటే మామూలుగా దోసకాయ పులుసులో వేసుకుంటూ ఉంటారు కానీ సపరేట్ గా దోసకాయ పులుసు అనేది ఎవరు చేసుకోరు. కాకపోతే వింటుంటే కాంబినేషన్ ఏదో బాగుంటుంది. నువ్వుల కాంబినేషన్ కూడా ఉంది కదా. అవును. సో కమ్మకమ్మగా కొంచెం పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి దోసకాయ నువ్వుల పులుసు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం తురుము కొద్దిగా, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా తాలింపు పెట్టుకోవాలి. సో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఓకే, ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఓకే, కొద్దిగా ఆవాలు, సో ఇది కొంచెం చిటపట్లాడితే అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేయచ్చండి. ఓకే. సో ఆవాలు బాగా వేగాయడానికి అదొక ఇండికేషన్. ఓకే, స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిదిమి వేసుకుంటే బాగుంటుంది. అవును, టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. అవునండి. పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో కొన్ని రకాల పులుసుల్లో ఈ ఇంగువ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది కదా మనకి. అవునండి. సో అది అంటే కొద్దిమందికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు అది లేకుండా కూడా అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం. అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కాస్త చూసుకొని ఎంత అవసరం అంత వేసేసుకోండి. ఓకే, అలాగే పసుపు. ఇది ఒకసారి బాగా కలిపేసి సో దోసకాయ ముక్కలు. ఓకే. సో చక్కగా కట్ చేసేసి గింజలు తీసేసారా? అవునండి. ఓకే. సో అంటే మామూలుగా వేసుకున్నప్పుడు కూడా ఎప్పటిలాగే ఒకసారి రుచి చూసి వేసుకుంటే చాలా మంచిది. సో ఒకవేళ చేదేమైనా ఉంటే తీసేసుకోవచ్చు, లేదు అంటే చక్కగా యాక్చువల్ గా దోసకాయ కూరలకి అంటే ఆ దోసకాయ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అంటుంటారు కదా. అవునండి. కాకపోతే ఇది పులుసు కాబట్టి మనం ఎలాగో పులుపు యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. సో ఇది కాస్త మనకు మగ్గాలండి. మూత పెట్టేద్దాం. సో అవి మగ్గిలోగా మేము కూడా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ దోసకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బట్టలు నానబెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా వెనిగర్ వేసి నానబెట్టినట్లయితే బట్టలు రంగు దిగకుండా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారు కదండి, చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి. సో మనకు 3వ వంతు ఉడికితే సరిపోతుంది. అవును, మళ్ళీ ఎలాగూ నీళ్లు పోసిన తర్వాత ఉడుకుతుంది కదా. అంటే కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తాం కదండి. చింతపండు గుజ్జు. ఓకే. సో ఇది కాస్త మనకు మగ్గాలండి. సో అప్పుడు మనకు ఆ కమ్మగా టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో అంటే పులుసుల్లో మనం అంటే సీజన్ గా మనకు చింతకాయలు దొరికే టైంలో చింతకాయ గుజ్జు, చింతకాయలు ఉడికిచ్చేసి మనం గుజ్జు తీసుకుంటాం కదా. సో దాంతో అన్న చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఇప్పుడు మనకు సమ్మర్ లో మామిడికాయలు దొరుకుతుంటాయి, ఆ గుజ్జు అదైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ పులుపు అనేది తేడాగా ఉంటుంది మనకి. అవునండి. ఇప్పుడు చింతకాయ గుజ్జు కూడా మనకి అదొక పుల్లటి పులుపు, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ మామిడికాయ పులుపు అదొక డిఫరెంట్ టేస్ట్. సో అంటే సీజన్ గా మనకు దొరికినప్పుడు అలా కూడా ట్రై చేసుకుంటే కొత్త టేస్ట్ వస్తుంది మనకి. అండ్ యాక్చువల్ గా పులుపు కూడా మనకి ఒంటికి మంచిదే కాబట్టి చక్కగా సీజన్ లో దొరికిన వాటిని ఇలా అయినా వాడుకుంటూ ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉట్టిగా పచ్చి చింతకాయలన్నా తినలేదు, పచ్చడి చేసుకున్నా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేము. అవును. సో ఇలా అంటే మనకు ఒక సఫిషియెంట్ క్వాంటిటీ కలిసిపోతుంది కాబట్టి దాంట్లో అంటే ఎలాగో కూరలు పులుసులు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వండుతూ ఉంటారు. తీసుకోవడం కూడా మనం రైస్ తో కానీ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాం కదా. సో అది ఇంకా చాలా మంచిది. కలిసిపోయింది చక్కగా గుజ్జు అంతా కూడా. సో బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. అవును. సో అలాగే కొంచెం మగ్గిన వాసన కూడా వస్తుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో నువ్వుల పొడి. ఓకే. సో వేయించేసి జనరల్ గా మనం పులుసులో చిక్కదనం కోసము బియ్య పిండి కానీ ఇలాంటివి వాడుకుంటూ ఉంటాం కదా, ఇంకా దీంట్లో అవేం అక్కర్లేదండి, ఇదే మనకు సరిపోతుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. బెల్లం తురుము. సో యాక్చువల్ గా పులుసుల్లో బెల్లం ఉంటే బాగుంటుంది, కొంచెం తీగా పుల్లగా కదా. అవునండి. సో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసి చేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా అలా వేసేసుకోవచ్చు. తగిన నీళ్ళు పోసేసుకుని మనం. ఓకే. కొద్దిగా మనకు మరిగితే రెడీ అండి. సో నువ్వుల పొడి కూడా మనం చూసుకొని వేసుకుంటే బెటర్ ఏమో కదా, లేదంటే మరీ దగ్గరగా అయిపోయినా కూడా మళ్ళీ మనకి అది కర్రీలా అయిపోతుంది, కూర టైప్ లో అయిపోతుంది. కొద్దిగా మనకు మరగాలి. ఓకే. సరిపోతుంది రాజు గారు. సో మనకు ఆ మరుగు వస్తుంది కదా. ఎస్ అండి, సరిపోతుంది. బౌల్ ఇస్తారా? మంచి కమ్మటి వాసన వస్తుంది పులుసు. అవునండి. యాక్చువల్గా ఈ పులుసులు ఏంటంటే మనం వేడివేడిగా తిన్నా బాగుంటాయి, కొద్దిగా చల్లారినా కూడా మనకి బాగానే ఉంటాయి కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రకాల కూరలు మనకి వేడి తగ్గిపోతే అంత రుచికరంగా అనిపించదు, టేస్ట్ కూడా తగ్గిపోతుంది వేడితో పాటుగా. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఆ పులుపు ఉండడం వలన ఎలా తిన్నా మనకు టేస్ట్ అనేది అలాగే ఉంటుంది. అండ్ కావాలనుకుంటే ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందేమో కదా. చాలా బాగుంటుంది. కొత్తిమీర. ఓకే. ఓకే, రెడీ. ఓకే, దోసకాయ నువ్వుల పులుసు రెడీ. ఓకే, మరి వేడివేడిగా దోసకాయ నువ్వుల పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ నువ్వుల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం,
పసుపు, దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత నువ్వుల పొడి, ధనియాల పొడి, బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ నువ్వుల పులుసు రెడీ. దోసకాయ నువ్వుల పులుసు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు ఎలా ఉందో పులుసు. ఓకే అండి. చక్కగా పుల్లపుల్లగా, కొద్దిగా బెల్లం తీయదనం అండ్ ఈ నువ్వుల పొడి అనేది బాగా కలిసిపోయింది కదా అవునండి. మనకు, అంతా కూడా బాగా కలిసిపోయి అదొక సపరేట్ టేస్ట్ లా లేదు, మనకు ఆ గుజ్జు ఫ్లేవర్ అంతా కూడా నువ్వుల పొడి దీంట్లో ఉంది. Yes. చాలా బాగుంది రాజు గారు. ఓకే. సో ఇంకా పులుసు అంటే తెలుసు కదండి, రైస్ లోకి సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉదయాన్నే ముఖం కడుక్కునే ముందు చల్లటి నీళ్ళని రెప్పలపై గట్టిగా చల్లుకున్నట్లయితే రక్త ప్రసరణ బాగా జరిగి కళ్ళు మిలమిలా మెరుస్తాయి. ఓకే, మరి వంటలో పిండి వంటల్లో దోసకాయ నువ్వుల పులుసు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం పెసరపప్పు సగ్గుబియ్యం జావ చూడబోతున్నామండి. దాని తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో గుడ్ ఫుడ్ లో పెసరపప్పు సగ్గుబియ్యం జావా. అవునండి. సో ఈ రెండిటి కాంబినేషన్ లో జావా చేసుకోవచ్చా మనం? చేసుకోవచ్చు. అంటే చాలా మందికి తెలియదు. అవును. బట్ అంటే ఈ సమ్మర్ లో మనకు పెసరపప్పు కొంచెం చలువ, అలాగే సగ్గుబియ్యం కూడా మామూలుగా పాయసంలా చేసుకొని కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఈ టైప్ లో. సో ఈ కాంబినేషన్ లో బాగుంది. ఓకే, సో ఏదో కొంచెం వెరైటీ అండ్ హెల్దీ జావ అండి. మరి పెసరపప్పు సగ్గుబియ్యం జావ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. పెసరపప్పు సగ్గుబియ్యం జావ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అరకప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు, ఈ జావ ఎలా చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే, సో పెసరపప్పు మెత్తగా ఉడికిచ్చేసి అంటే బాగా మెరిపేసుకోవాలి. మెరిపేసి వీలైతే కొంచెం మనం స్ట్రెయిన్ చేసుకుంటే బెటర్. అంటే మనకు వడగట్టేసుకుంటే, లేదా మిక్సీ పట్టేసిన కొద్దిగా వాటర్ వేసేసుకుని ఇది మనకు కొంచెం థిక్నింగ్ లా వస్తుంది. సో ఇది ముందుగా చేసి రెడీ పెట్టేసాను. సో జావ అంటే మనకి ఎలా సాఫ్ట్ గా అలా ఉంటుందో ఈ పేస్ట్ కూడా ఆ టెక్స్చర్ లోకి వచ్చేయాలన్నమాట. సో పలుకు ఏమీ ఉండకుండా. అవునండి. ఓకే, సో ఇది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేను, అంటే కొద్దిగా. అవును, ఎందుకంటే పెసరపప్పు అంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. సో ఎక్కువ ఘాట్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తగ్గించేసి చేసుకోవచ్చు. సో అలాగే కొంచెం నేతితో చేసుకుంటున్నాం. ఓ, కమ్మగా ఉంటుందా? సో జనరల్ గా మనం కిచిడి అవి కూడా నేతితోనే తాలింపు పెట్టుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు. ఓకే, సో జావలో కాబట్టి అన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటే కలిసిపోద్ది. అవును. కాకపోతే ఈ కాంబినేషన్ బాగుంది రాజు గారు, కొత్తగా పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం. అంటే రెండు కూడా చలవా అని తెలుసు అందరికి, ఎందుకంటే సమ్మర్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు కూడా. కాకపోతే ఈ రెండింటిని కలిపి ఇలా జావలా చేసుకోవచ్చు అనేది బాగుంది ఐడియా. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే, సో తగినన్ని నీళ్లు పోసుకుని, ఓకే, సో ఇవి కాస్త మనకు మరగాలి. ఓకే ఓకే, సో అయితే ఇవి మరిగితే మనకి మిగతా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇవి మరిగేలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇక్కడ నీళ్లు మరుగుతుంటే ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. గసగసాల్ని మెత్తగా నూరి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది. ఓకే, చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుందా ఇలా మరుగొస్తే? సరిపోతుంది. సో ఇలా మరుగొచ్చినప్పుడు మనం
నానబెట్టుకున్న సగ్గు బియ్యం అండి. సగ్గు బియ్యం మనం లిక్విడ్ ఫామ్ లో అంటే ఎప్పుడు అదే పాయసం లాగా అలాగే తీసుకుంటూ ఉంటాం కదా, లేదంటే కొంచెం వాటర్ లో అలా వేసుకుని షుగర్ అలా వేసుకొని తీసుకుంటూ ఉంటారు. కాకపోతే హాట్ గా కూడా లిక్విడ్ టైప్ లో సగ్గు బియ్యం తీసుకోవచ్చు అనేది చిన్న ముద్దలా తగులుతూ ఉంటే అవును. అంటే సగ్గు బియ్యం అనగానే ఇప్పుడు మనకి పాయసమో లేకపోతే జస్ట్ అలా జావ టైప్ లో స్వీట్ గా చేసుకోవటమే అందరికి తెలిసింది. కాకపోతే ఇలా లిక్విడ్ ఫామ్ లో హాట్ గా కూడా సగ్గు బియ్యం తీసుకోవచ్చు అంటే బాగుంది వెరైటీగా. కొద్దిగా ఉడకాలి ఇవి. అవును. సో ఉడికించి వేసుకోకూడదా రాజుగారు ఇవి? లేదండి, అంటే ముద్దగా అయిపోతుంది సో కాబట్టి ఇక్కడ ఈ వాటర్ లోనే ఉడకాలి. చాలా నానబెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్ గానే ఉడికిపోతాయి. మూత ఏమైనా పెడదాం రాజుగారు? పెట్టేద్దామండి. సో అయితే మనకి బేస్ గా పెసరపప్పు పేస్ట్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో అలా తగులుతూ బాగుంటాయి కదా. ఓకే ఓకే. సో సమ్మర్ లో చక్కగా మంచి చల్లవ అండ్ అలాగే ఈ గొంతు నొప్పులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు కదా, ఎందుకంటే అంటే ఇలా ఈవినింగ్ టైమ్స్ లో కొంచెం కొద్దిమందికి అలవాటు ఉంటుంది కదా సూపులు కానీ జ్యూస్లు, సో అలాంటి టైంలో ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. బాగుంది. సో రాజుగారు దీనికి టైం పడుతుందా చూడండి? లేదండి, అయిపోయిందా? అయిపోవచ్చింది. మనకి ఆ స్టిక్కీనెస్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకే. సో దీంట్లో మనం ఉడికించుకొని మెత్తగా మెది పెట్టుకున్నాం కదా పెసరపప్పు. సో ఈ పెసరపప్పు అనేది మనకి పలుకులు లేకుండా ఉంటే చాలా బాగుంటుందంటండి. సో కాబట్టి ఉడికించుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నా మనకి సాఫ్ట్ గా అయిపోతుంది. లేదు అంటే కొంచెం పెద్ద నెట్ లాంటిది ఏమన్నా ఉంటే దాంట్లో అయినా మనము వడగట్టేసుకున్నట్టు అయితే మనకి ఆ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. అంటే పెసరపప్పు కాంబినేషన్ లో పెసరపప్పు జీలకర్ర పచ్చిమిర్చి మంచి కాంబినేషన్ కదా. కాకపోతే ఇది కొంచెం వేడి మీదే తీసేసుకుంటే బెటర్ ఏమో కదా రాజు గారు? అవునండి, ఎందుకంటే చల్లారితే కొంచెం బాగా దగ్గరికి వచ్చేస్తుంది, కొంచెం ముద్దలా అయిపోతుంది. ఎందుకంటే పెసరపప్పు మనకి అలాగే అయిపోతుంది అండ్ సగ్గుబియ్యం కూడా దగ్గర పడిపోతుంది కాబట్టి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఓకే అండి. ఓకే, సో రెడీ అయిపోయింది. రెడీ. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం ఏమిటది? పెరుగు. ఓ, అంటే ఇది కంపల్సరీయా లేకపోతే టేస్ట్ కోసమేనా? టేస్ట్ కోసం వేస్తున్నాను. చాయిస్ వల్ల. ఓకే. అంటే జావా జనరల్ గా మనం కొంచెం మజ్జిగ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటాం కదా, అలానే? అది వాళ్ళ ఇష్టం. ఓకే. పెరుగుతో తీసుకుంటారు, వితౌట్ తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకు టేస్ట్ చూసి నచ్చితే అలా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టిది తీసేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి అలా పైన స్ప్రింకిల్ చేస్తాం. ఓకే, పెసరపప్పు సగ్గుబియ్యం జావా రెడీ. ఓకే, సో మన డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తున్నారు రాజు గారు? వాటర్ మెలన్ స్లైసెస్ పెట్టారు. రాబిట్ ఫేస్ చేస్తున్నాండి. సో ఇది ఫేస్ వస్తుంది, ఇది చెవులు వస్తాయి, కొంచెం పెద్దగా ఉంటాయి కదా. ఓకే ఓకే. క్యారెట్ 2 రౌండ్ సర్కిల్స్ తీసుకుంటున్నాం, స్లైసెస్. ఓకే, ఐస్ అండి. సో వాటి మధ్యలో ఐ బాల్లా పెట్టడానికి బ్రింజాల్ జస్ట్ అలా రౌండ్స్ తీసుకుంటున్నాం. సో లేదంటే బ్లాక్ గ్రేప్ అయినా పెట్టుకోవచ్చు కదా, కట్ చేసేసుకొని. అవునండి. సో ఇక్కడ నోస్ దగ్గర రాడిష్ 2 స్లైస్లు తీసుకున్నాం. ఈ రెండింటిని కూడా ఒకవైపు కొంచెం ఇలా కట్ చేసేసి 2 ఇక్కడ జాయింట్ అవుతుంది. సో ఇలా. సో వీటి మధ్యలో ఆ నోస్ చూపించడానికి బ్రింజాల్ నుంచి కొంచెం అంటే డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో
సో ఓ దాని పక్కన ఇలా వచ్చి మధ్యలో ఉంటుంది కదా. ట్రయాంగిల్ షేప్. ఓకే ఓకే. సో అలాగే మీసాలు పెట్టడానికి ఇక్కడ దోసకాయ పీసెస్ తీసుకున్నాను. ఓకే. సో ఈవెన్ సైజ్ ఉండేట్టుగా. సో క్యారెట్ పీస్లో కొంచెం ఇలా హాఫ్గా కట్ చేసి కింద కొంచెం మన వల్ల నోరు భాగం చూస్తున్నాను. ఓకే. రైట్. సో దీన్ని హాఫ్గా కట్ చేసి చెవులు సో ఇలా క్రాస్గా వచ్చేస్తాం. ప్లేట్ ఇస్తారా? బాగుంది రాజుగారు, చాలా సింపుల్ గా జస్ట్ అరేంజ్ చేసుకోవడం. చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఓకే, చూసారు కదా బ్యూటిఫుల్ ప్లేట్ డెకరేషన్ తో మనకి జావా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పెసరపప్పు సగ్గుబియ్యం జావా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరపప్పు సగ్గుబియ్యం జావా తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పెసరపప్పు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి దగ్గర పనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి పెరుగు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు సగ్గుబియ్యం జావా రెడీ. పెసరపప్పు సగ్గుబియ్యం జావా తయారీ విధానం చూసారు కదా. రాజుగా టేస్ట్ చూద్దామా ఈ కాంబినేషన్ ఎలా ఉందో. ఓకే అండి. చాలా టేస్టీగా చాలా టేస్టీగా. సగ్గుబియ్యం బాగా అది కూడా చక్కగా ఉడికిపోయి, కాకపోతే ఆ సగ్గుబియ్యం అనేది అది తెలుస్తుంది సాఫ్ట్ గా. ఇదంతా కూడా బేస్ లాగా మీరు అన్నట్టు చాలా బాగుంది. అంటే సాఫ్ట్ గా ఉండేటప్పటికి కొంచెం క్రీమీగా ఆ టైప్ లో ఉంది. అండ్ అడిషనల్ గా పెరుగు వేసుకోవడం కూడా బాగుంది. ఆ పులుపు కూడా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అల్లం ఘాటు, పచ్చిమిర్చి ఘాటు వీటన్నిటికీ ఆ పులుపు, ఆ కమ్మదనం సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పెసరపప్పు వాడుకున్నాం కదా రాజు గారు, అలా కాకుండా సగ్గుబియ్యం కాంబినేషన్ లో ఇంకేమన్నా వాడి చేసుకోవచ్చా? మామూలుగా రాగి తీసుకోవచ్చండి. రాగి సగ్గుబియ్యం లేదా మామూలుగా అంటే పప్పులో మనకు కావాల్సిన అంటే కందిపప్పు, తర్వాత ఎర్ర కందిపప్పు కానీ ఇలాంటి వాటితో కూడా మనం ట్రై చేయొచ్చు. కానీ బాగుంది. ఓకే, సో చూసారు కదండి, మంచి టేస్టీ అండ్ హెల్దీ జావా, వెరైటీగా కూడా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. చలికాలంలో చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పేరిన నెయ్యిని పెదాలపై అప్లై చేసుకున్నట్లయితే పెదాలు స్మూత్ గా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించమంట. ఓకే, మరి ఊరించంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించంటలు ఏంటో చూద్దాం. హాయ్ అండి. మీ పేరేంటి? ప్రసన్న గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? శ్రావణి. మీరు ఎక్కడి నుంచి? సేమ్ ప్లేస్. పరిచయం ఉందా ఇద్దరికి? ఫ్రెండ్సా? సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? ప్రసన్న గారా? మీరెందుకు చేయరు? మీ గురించి చెప్పట్లేదు, ప్రసన్న గారు ముందు చేస్తారని చెప్తున్నారు. ఆవిడేమో ఏం మాట్లాడలేదు కాబట్టి. అవునా? సో ఎవరు చేసినా మీ వంట ఆవిడైతే చేసి మీరే చేయాలి తర్వాత అయినా. ఓకేనా? సరే ప్రసన్న గారు, మీరంటే ఫస్ట్ చేస్తారా? ఏం చేస్తారు వంట? మునగాకు కొబ్బరి కూర. ఓకే ఓకే, మరి మునగాకు కొబ్బరి కూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు. మునగాకు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సరేనండి. ముందుగా ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి.
తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఓకే. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు, మునగాకు అంటే మనకు మామూలుగా ఏదైనా ఎక్కువ ఇట్లా వెజిటబుల్స్ ఉన్న దాంట్లో కొద్దిగా కొంచెం వేసుకొని చేసుకుంటారు కదా. అవునండి. అంటే ఇంత ఎక్కువ క్వాంటిటీలో మునగాకు వేసుకుంటే బానే ఉంటుందా? బాగానే ఉంటుంది. బగరు అంటే ఇలా అలా చేదు అంటే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, కానీ కొబ్బరి తురుము వేస్తాం కదా మనం, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే. ఇలా మునగాకు కొబ్బరి కాంబినేషన్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అమ్మ నేర్పించి. అవునా? అయితే ఇది పాత వంట. అవునండి. అంటే మామూలుగా మునగాకుతో కూరలన్నీ కూడా మనకి అప్పటి నుంచి వచ్చినవే కదా, కాకపోతే ఏదైనా పప్పు కాంబినేషన్ లో కొద్దిగా అలా యాడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుంది. ఓకేనా? ఓకేనండి. నెక్స్ట్ ఏం వేద్దాం? ఉల్లిపాయ వేగింది కదా, మునగాకు వేయాలి. ఓకే. సో మునగాకు చక్కగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మునగ చెట్టుకి కొంచెం పురుగది ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. అవునండి. ఇది బాగా మగ్గాలి. అవును, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, లేకపోతే మనకి. మునగాకు ఇలా ఎగురుతుందా? వాటర్ ఉంది కానీ అయినా మరీ ఇంత ఎగురుతుందా అని. ఈ కర్రీ అంటే మీరు ఏమైనా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా, లేకపోతే అప్పుడప్పుడైనా? అప్పుడప్పుడు. ఎందుకంటే అందరికి ఇష్టం ఉండదు కదా, ఎక్కువగా ఇష్టపడరు కదా. అవును, మీకు ఇష్టమైన ఎందుకు అప్పుడప్పుడు చేసుకుంటారు, అంటే కొంచెం ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆ దృష్టిలో చేసుకుంటూ ఉంటారా? అవునండి. ఓకే ఓకే, చూద్దాం ఒకసారి. ఇది మాడిపోతుంది కదా, పసుపు వేసుకొని కొంచెం. ఓకే. కొబ్బరి వేస్తాం కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం ఆకు మగ్గాలి కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే. మనం మామూలుగా ముందే సపరేట్గా ఈ మునగాకు ఉడికించేసుకుంటే అలా బాగోదా? అలా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇలాగే చేస్తాను. ఓకే. అంటే మనం మామూలుగా ఆకుకూర ఉడికించేసుకుంటాం కదా, అలా కూడా చేస్తారా? చేసుకోవచ్చా? ఓకే. అదే అంటే ఇలా వేగుతుంటే అది కొంచెం ఏమైనా గట్టిగా అవుతుంది అనే డౌట్ వస్తే అలా చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. ఎందుకు ఇది దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకి బాగుంటుందా, లేకపోతే అన్నంలోకి బాగుంటుంది, చపాతి అలాంటి వాటిలో కూడా బాగుంటుందా? ఇంకా మగ్గాలండి ఆకు కొంచెం. ఓకే. మూత పెట్టేద్దామా? పెట్టండి కొంచెం. 1 minute ఉంచితే సరే. సో మనకి జస్ట్ ఈ మునగాకు మగ్గటమే కొంచెం టైం అన్నమాట. కొబ్బరిది ఏముండదు ఇంకా. అది కొబ్బరి మామూలుగా మనం కూరల్లో పైన వేసి తీసుకుంటూ కూడా ఉంటాం కదా. ఓకే ఓకే, చూద్దాం ఒకసారి. చూద్దాం. ఓకేనా? ఓకేనండి. మగ్గింది కదా, కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు. సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సో మునగాకు ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు కొబ్బరి, లేదంటే దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు కదా, అంతేనా? అంతేనండి. కొబ్బరి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో మునగాకు సగం ఉంటే కొబ్బరి దానికి ఎంత డబుల్ ఉండాలి. ఓకే ఓకే. పచ్చిమిరపకాయ వేసాం కదా, కారం లైట్ గా వేసుకోవాలి. ఓకే. సరిపోతుంది అంతే కారం. కలిపేసుకుంటారు ఒకసారి. మీరు ఏం చేస్తుంటారండి ప్రసన్న గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు? ల్యాబ్ లో ఇన్ఛార్జ్. ఓకే ఓకే. పేరేంటి? అంజీ. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఒక్కడే బాబు. ఎంత వయసు? 2.5 years. ఓ, పేరేంటి? అభిలాష్ అండి. అభిలాష్. ఓకే. సరిపోతుందా? సరిపోతుంది. అది అందులో గరిట ఉంది కదా, దాంతో తీసేసి.
సో కొబ్బరి కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ మునగాకు ఉండే ఆ చేదు బగరంతా కూడా మనకి దీని వల్ల తగ్గిపోతుంది అనమాట. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ రెడీ. వేయించిన జీడిపప్పు. ఓకే ఓకే అండి. గీత గారు మా వంట ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, మరి వేడివేడిగా మునగాకు కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు కొబ్బరి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ముఖం పైన మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే కాకరకాయ గుజ్జుని వాటిపైన రాస్తే మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, శ్రావణి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? మ్యాంగో మష్రూమ్ కర్రీ. మ్యాంగో మష్రూమ్ కర్రీ. ఓకే ఓకే, మరి మ్యాంగో మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టొమాటోలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఓకే, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే, ఒకసారి టమోటా వేయాలండి. టమాటో. ఓకే, కలుపుతారా? కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లియా? ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మష్రూమ్ ఇంకా మ్యాంగో కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుందండి. ఇదేంటి మీరే చేసారా, ట్రై చేసారా వంట, లేకపోతే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? మా ఫ్రెండ్ చేస్తుంటే మా ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఓహో, ఎవరు? ఈ ఫ్రెండేనా? కాదండి, ఇంకో ఫ్రెండా? ఇంకో ఫ్రెండ్. అంటే ఈవిడ వంటలు బాగా చేస్తారని ఇందాక మీరే కదా చెప్పారు. అవును. అందుకని ఈవిడే దగ్గర నేర్చుకున్నారేమో? లేదండి. లేదా? ఓకే ఓకే. తర్వాత మష్రూమ్ చేయాలండి. ఉడికించేసారా? ఉడికించేసానండి. జస్ట్ ఉడికే హాఫ్ బాయిల్ లాగా. ఓకే, మొత్తం వేసాను. మొత్తం వేసాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలండి. సో కొద్దిగా టమాటో ముక్కలు, మష్రూమ్ ఇంకొంచెం మగ్గితే మిగతా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, చూద్దామా ఒకసారి? ఓకేనా? కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మొత్తం కూరకు సరిపడా వేసేస్తున్నారా? వేసేస్తున్నాను. ఓకే. తర్వాత మ్యాంగో పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం అంటే పులుపుని బట్టి వేసుకుంటే బెటర్ ఏమో కదా? బెటర్ అండి. ఎందుకంటే బాగా పుల్లగా ఉంటే మరీ ఎక్కువ పులుపు అయిపోయినా మనం అంత తినలేము. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దామా? సో మామిడికాయ ముక్కలు మనకి ఎలాగో ఫాస్ట్ గానే మగ్గిపోతాయి కాబట్టి కొంచెం ఆ పులుపు అంతా వాటికి పట్టేలాగా ఇదైతే సరిపోతుందేమో కదా? బాగుంది కాంబినేషన్. ఇది వరకు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు ట్రై చేశానండి. చేశారా? అంటే సీజన్ వచ్చినప్పుడు చక్కగా. అవునండి, మష్రూమ్స్ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ టైంలో కొంచెం తక్కువ. కాకపోతే మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి కానీ మ్యాంగోస్ అనేవి దొరకవు. అవునండి. సో ఇప్పుడు సమ్మర్ లో దొరుకుతాయి కాబట్టి సమ్మర్ లో చక్కగా ట్రై చేయొచ్చు అనమాట. అవునండి. సరే, కదుపుతారా? మీరేం చేస్తుంటారు శ్రావణి గారు? హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫేనా? మీ వారు ఏం చేస్తుంటారు? వేరే కంట్రీలో ఉంటారండి. వేరే కంట్రీలో ఉంటారా? పేరేంటి? ఘనా అని. ఓకే, ఘనా అని. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి.
ఎంతమంది? ఒక పాప. ఒక్కతే పాప. ఎంత వయసు? 3 years బేబీ. 3 years బేబీయా? ఓ, ఇద్దరికి చిన్న పిల్లలేనా? ఏం పేరు మీ పాప పేరు? స్నేహశ్రీ. స్నేహశ్రీ. ఓకే ఓకే, చూద్దామా ఒకసారి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. తర్వాత ఏం వేద్దాం? కొంచెం గరం మసాలా. ఓకే, తర్వాత కొంచెం కారం. కారం కూడా. సో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుందండి. ఓకే, లాస్ట్ లో దింపే ముందు కొంచెం కొత్తిమీర వేద్దాం. మసాలా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. కాంబినేషన్ అంటే కొంచెం కొత్తగా ఉంటుంది అనుకుంటా టేస్ట్ చూస్తే, ఎందుకంటే ఆ మామిడికాయ పులుపు అనేది బాగుంటుంది కదా మనకి. అవునండి. బాగుంది. సింపుల్ గా చేసేసుకోవచ్చు, ఎక్కువ పెద్ద హడావిడి లేకుండా. అవునండి. ఓకేనా? ఓకే. సరిపోతుందా? సరిపోతుంది. సో ఇది మీరు అన్నట్టు రైస్ లోకైనా రోటీస్ లోకైనా కూడా బాగుంటుందండి, ఎందుకంటే కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ తో అంతా బాగా అనిపిస్తోంది. చూద్దాం టేస్ట్. మరి మీరు అన్ని టెన్షన్ పడుతూ వండారు, ఆ టెన్షన్ లో అన్ని కరెక్ట్ గా వేసారో లేదో ఇప్పుడు రాజుగారు వస్తారు కదా చెప్తారనమాట. ఓకేనా? గార్నిష్ చేసుకో. చేయండి. ఓకే, కరివేపాకు వేస్తున్నారా? కొత్తిమీర. టెన్షన్ ఏంటో అక్కడ ఈ 2 గుచ్చారు, ఆ మూల అంత కొత్తిమీర పడేశారు. టెన్షన్ పడకండి, అయిపోయింది వంట అయిపోయింది. చాలు ఓకేనా? ఓకే. అమ్మయ్యా. ఓకే ఓకే, మరి వేడివేడిగా మ్యాంగో మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మష్రూమ్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం వేసి బాగా కలిపి మరికాస్త దగ్గర పడినివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి 2 వంటలు తయారీ విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. రాజు గారు, 2 కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ చేశారు ఇద్దరు కూడా. ఓకే. సో ఒకళ్ళేమో మష్రూమ్ ఇంకా మ్యాంగో కాంబినేషన్ లో, అండ్ ఇక్కడేమో మునగాకు కొబ్బరి. యా, సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం. మునగాకు కొబ్బరి. ఓకే, మీరు కూడా తీసుకోండి. బాగుందండి, కమ్మగా ఉంది. సో ఇప్పుడు అదేలా ఉందో చూద్దాం. మ్యాంగో మష్రూమ్ కర్రీ. తీసుకోండి. వేడివేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంది కదా రాజు గారు. అవునండి. సో చక్కగా ఆ మామిడికాయ పులుపు అనేది మనకి తెలుస్తుంది బాగా, అంటే మంచి మగ్గింది. ముక్క వేసిన ముక్కలు కూడా బాగా మగ్గేసి మష్రూమ్ కూడా సన్నగా కట్ చేయడం మూలన అన్ని బాగా కలిసాయి. ఓకే, మరి 2 వంటలు ఇద్దరు కూడా బాగా చేశారండి. మరి చూద్దాం టెక్నికల్ గా ఏమన్నా ఉన్నాయేమో, అండ్ రాజు గారు చెప్తారు ఆ విషయం, అండ్ విన్నర్ కూడా ఎవరో చెప్పేస్తారు. సో రాజు గారు ఎలా ఉన్నాయి? 2 చాలా బాగున్నాయి, అంటే డిఫరెంట్ గా చేశారు. మునగాకుతో కొబ్బరి, అలాగే మ్యాంగో, మష్రూమ్. సో మునగాకు కొబ్బరిలో మునగాకు ఫ్లేవర్ కొంచెం కొబ్బరి ఎక్కువ వేస్తారు కదా, బాగా అది ఎక్కువ డామినేట్ చేసేది. సో మునగాకు ఫ్లేవర్ అంత తెలియట్లేదు. కొబ్బరి ఆ కమ్మదనం, ఆ కొబ్బరి ఫ్లేవరే అనేది కొబ్బరి కూరలాగే ఉంది. అంటే కొంచెం మీరు తగ్గించేస్తే బాగుండేది. సో అదొకటి చిన్న మైనస్ పాయింట్. మిగతాది టేస్ట్ అది బాగుంది. సో కొంచెం మునగాకు ఫ్లేవర్ కూడా తెలిస్తే కొంచెం బాగుండేది. సో ఈరోజు మష్రూమ్,
మ్యాంగో కాంబినేషన్ లో చేశారు కదండి. ఓకే, సో సో మ్యాంగో మష్రూమ్ కర్రీ బాగుందా? ఎస్ అండి. సో శ్రావణి గారు విన్నర్ అన్నమాట. ఎస్, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. ఇలా వచ్చేసి ఇప్పుడు కూడా టెన్షన్ పడుతున్నారా? ఇంకా అయిపోయింది, వంట అయిపోయింది, మీరు గెలిచారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ సో అండి. బాగా చేశారు. మొత్తానికి కంగారులో అయినా ఉప్పులు కారాలు అన్ని బాగా పడ్డాయి, టేస్టీగా ఉంది. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. చూద్దామా మీ శారీ ఎలా ఉందో. ఓకే, మీది కూడా చాలా బాగుంది. కాకపోతే మునగాకు క్వాంటిటీ మనం తీసుకున్న దానికి కొబ్బరి కొద్దిగా అయితే బాగుండేది కదా రాజు గారు. ఎస్, సో అంతే, అది ఒక్కటి సరి చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్ యూ ఇద్దరికి కూడా, మంచి టేస్టీ వెరైటీస్ అండ్ సింపుల్ గా చేసుకునే రెసిపీస్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించి ఆటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వరి చిట్కా. టొమాటోలు ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి కొద్దిసేపు ఎండబెట్టి వాటిని సీసాలో నిల్వ చేసుకుని ఆ తర్వాత రసంలో కానీ సాంబార్లో కానీ వాడుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇవాళ వంటలన్నీ చూశారు కదండి. అయితే గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటల్లోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈరోజు పిండి వంటలు చూసిన దోసకాయ నువ్వుల పులుసులోనే పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు దోసకాయతో పాటు నువ్వులు, ఈ కాంబినేషన్ మన ట్రెడిషనల్ కాంబినేషన్. ఇప్పుడు దాంట్లో పోషక విలువలు కూడా మనకు ఇక వేరే ఏదైనా యాడ్ చేసే విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోయానో ఇంకేదైనా యాడ్ చేసే దానికంటే కూడా మనకు నువ్వుల్లో పోషక విలువలు చక్కగా ఉంటాయి. నువ్వులు ఎంత మంచివంటే మనకు అందులో ఉన్న ఫ్యాట్ కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాట్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మనకు సరిగ్గా అర్థం అవ్వాలి. ఏంటంటే అసలు కొవ్వు డైట్లో లేకపోతే కూడా మంచిది కాదు, అలాగని చెప్పేసి ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం. సో ఎలాంటి కొవ్వు ఎప్పుడు తీసుకోవాలని చూసుకుంటే, ఇప్పుడు నువ్వుల్లో ఉన్న ఫ్యాట్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్తారు. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ చాలా మంచిది, వంటకాల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించాలి అని చెప్తూ ఉంటారు కదా, అదే రకమైన ఫ్యాట్ మనకు నువ్వుల్లో ఉంటుంది. సో నువ్వుల నూనె కూడా మంచిదే. సో దోసకాయ నువ్వుల పులుసు కాన్సెప్ట్ బాగుంది, అంటే కాంబినేషన్ చాలా బాగుంది. ఊరించే వంటలో చూసిన మునగాకు కొబ్బరి కూర, మ్యాంగో మష్రూమ్ కర్రీ. మునగాకు అనేది ఏంటంటే కొంచెం వగరు చేదు అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దాని కాంబినేషన్గా మనము పప్పో లేకపోతే పల్లీ పొడియో లేకపోతే ఈ కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి డేంజరస్ కానే కాదండి, కొబ్బరి చాలా మంచిది. అసలు కొబ్బరి ఎంత తాజా అంటే మనం దాన్ని ఇమీడియట్గా దాని వంటలో వాడుకునే విధంగా కొబ్బరి ఉంటుంది. అంటే ఏ రకమైన ప్రిపరేషన్ కూడా అవసరం లేకుండా లాస్ట్ మినిట్లో జల్లుకుంటే కూడా రుచికరంగా ఉండే కొన్ని ఉంటాయి అలా. ఒకటి ఏంటంటే గ్రౌండ్ నట్, ఒకటి మరొకటి కొబ్బరి, సింపుల్గా అలా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ మునగాకు కొబ్బరి కూర వండుకోవడానికి మనకు కరెక్ట్గా 15 minutes పడుతుంది అనమాట. కానీ ఆ 15 minutesలో మనకు కావాల్సిన పోషక విలువలే కాకుండా ఔషధ గుణాలతో కూడిన మునగాకును కూడా మనం తీసుకున్నట్టు చాలా బాగుంటుంది. సో మునగాకు కొబ్బరి కూర చాలా బాగుందండి. ఇక మ్యాంగో మష్రూమ్ కర్రీ, ఇదెంత దేశీగా ఉందో అంటే ఈ మునగాకు కొబ్బరి కూర చాలా మన ట్రెడిషనల్ ఐటమ్ లా ఉంది కదా, దానికి ఆపోజిట్గా ఉంది మ్యాంగో మష్రూమ్ కర్రీ. ఎందుకంటే మ్యాంగోతో మష్రూమ్ కాంబినేషన్ అనేది ఎవరు కూడా మనం ఊహించం. అండ్ మ్యాంగో మనకి ఇప్పుడు దొరికే టైం అండి, మామిడికాయలు బాగా పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో తప్పులేదు, మష్రూమ్తో ట్రై చేసి వాడుకోవడం కూడా కరెక్టే. నేను చాలాసార్లు చెప్పాను, మనకు దొరికే, మన ఏరియాలో దొరికే, మనకు దగ్గరగా ఉండే వెజిటబుల్స్ వాడుకోవడం ఇంపార్టెంట్ అని. సో మష్రూమ్ సంగతి ఏంటి అంటే, మష్రూమ్ కూడా మనకు ట్రెడిషనల్గా దొరికే ఒక ఐటమే. అది మనం చూసామనుకోండి, వైల్డ్ మష్రూమ్స్ మనకు అడవుల్లో ఎప్పుడు కూడా దొరుకుతూ ఉండేవి, మనం అప్పుడప్పుడు అడపదడప వాడుకునేవాళ్ళం. సో ఇప్పుడు కూడా దాన్ని అలాగే ట్రై చేసుకుంటే కూడా తప్పులేదు. ఇలా కొత్త రుచులతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మష్రూమ్ అసలు సరిగ్గా కరెక్ట్గా కుదిరితే కనుక నిజంగా చక్కగా ఉంటుంది. పోషక విలువలు కూడా చాలా బాగుంటాయి. ఏ పోషక విలువలు ఉంటాయంటారా? ఫైటో కెమికల్స్, క్యాన్సర్ ప్రివెంట్ చేసే కెమికల్స్ అన్నీ కూడా అందులో ఎక్కువగా ఉంటాయి. ఏదైనా న్యాచురల్గా గ్రో అవుతుంది కదా, అందులో ఎప్పుడు కూడా మన బాడీకి వ్యాధి నిరోధక శక్తి పెంచడం కానీ బాడీలో ఉన్న అన్ని కణాలు సరిగ్గా పనిచేసే విధంగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఇలా న్యాచురల్గా దొరికేవి ట్రై చేసుకోవాలి. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన 3 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనం ఈజీగా పెద్ద జస్ట్ పేర్లు గుర్తుంటే కూడా చాలు, చక్కగా దాన్ని వండుకునే విధంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే దోసకాయ నువ్వుల పులుసు, అలాగే మునగాకు కొబ్బరి కూర, మ్యాంగో మష్రూమ్ కర్రీ. 3 కూడా చాలా చక్కగా ఉన్నాయండి కాంబినేషన్స్.
నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయడానికి మీరు మా స్టూడియో దాకా రాలేకపోతున్నారా? డోంట్ వరీ, మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలనుకునే వంటని మాకు లెటర్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈరోజు చక్కగా టేస్ట్ అండ్ హెల్దీ జావ చూపించారు. అండ్ అలాగే దోసకాయ నువ్వుల కాంబినేషన్ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని తప్పకుండా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా? మరి ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.